హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో ఇప్పుడు చాలా ట్రెండీ అవుతున్న జ్యూసీ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ చేయడానికి నేను ఆనియన్స్, టొమాటోస్ అలానే కర్రీ లీవ్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ లీవ్స్ కూడా ఇంత చిన్న చిన్న పీసెస్ లాగా ఎందుకు కట్ చేశానంటే యాక్చువల్గా చాలామంది కర్రీ లీవ్స్ తినరు. ఇలా కానీ చేసామంటే అది కర్రీలో కలిసిపోతుంది, ప్రతి ఒక్కరూ తినేస్తారు. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కడాయిలో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ వేగే లోపల మనం ఆమ్లెట్స్ వేసేసుకుందాం. ఈ కర్రీ అయితే నాకు రీసెంట్గా మా వదిన చేసి పెట్టారు, నాకు చాలా నచ్చేసింది. సో అప్పుడే నేను అనుకున్నాను ఈ కర్రీ మన వ్యూవర్స్ కోసం మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని. అప్పుడు మా వదిన కూడా అన్నారు ఈ కర్రీ చాలా ట్రెండ్ అవుతుంది అని. సో అంత ట్రెండీ అవుతున్న ఈ కర్రీని మనం ఎలా మిస్ అవుతాం? సో మా వదిన చేసే స్టైల్లో ఈ కర్రీని మన వ్యూవర్స్ కోసం తీసుకొచ్చేసాను. ఈ కర్రీ యాక్చువల్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే మా లోహి అయితే నాన్ వెజ్ రెసిపీస్ అంటే ఈ చేపల కూర, రొయ్యల వేపుడు ఇవి ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టేసి నాకు ఈ ఎగ్ కర్రీయే కావాలి అని అతి పనిగా వాళ్ళ అమ్మ చేత ఈ ఎగ్ కర్రీ చేయించుకొని మరీ తింటాడు. అంత బాగుంటుంది ఈ కర్రీ. యాక్చువల్లీ నేను కూడా ఆమ్లెట్స్తో కర్రీ ఏంటి బాగుంటుందా బాగోదా అని అనుకున్నాను. కానీ లోహి అంత ఇంట్రెస్ట్గా తినేసరికి ఏంటి నిజంగానే ఈ కర్రీ అంత బాగుంటుందా అని నేను కూడా ట్రై చేశాను. అప్పుడు నాకు ఈ ఆమ్లెట్ కర్రీ చాలా అంటే చాలా నచ్చేసింది. యాక్చువల్లీ నాకు లోహికి మాత్రమే కాదు, ఈ కర్రీ మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా నచ్చేసింది. సో మీరందరూ కూడా ఒకసారి ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ రెసిపీ విషయానికి వస్తే మనం ఆమ్లెట్స్ వేసుకుంటున్నాం కదా, మధ్య మధ్యలో ఆనియన్స్ కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. నేనైతే ఆమ్లెట్స్ వేస్తూనే మధ్య మధ్యలో ఇలా ఆనియన్స్ మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక చిన్ని చిన్ని పీసెస్లుగా కట్ చేసిన టమాటో పీసెస్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అలానే ధనియాల మసాలా అండ్ చికెన్ మసాలా కూడా వేశాను. కానీ ఈ వీడియోలో నేను ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా చూపించడం మర్చిపోయాను, బట్ మీరు యాడ్ చేయండి, నేను కూడా యాడ్ చేశాను, వీడియోలో చూపించడం మర్చిపోయాను అంతే. ఇవన్నీ యాడ్ చేసుకొని అస్సలు వాటర్ వేయకుండా ఈ టమాటాని ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 minutes అలా బాగా ఉడికించుకోవాలి. అండ్ ఇది బాగా ఉడికేటప్పుడే ఒకసారి ఉప్పు, కారం మీరు రుచి చూసుకోండి. నాకైతే కాస్త ఉప్పు, కారం 2 యాడ్ చేయాల్సి వచ్చింది. ఇన్ కేస్ మీకు కూడా యాడ్ చేయాల్సి వస్తుందేమో ఈ స్టేజ్లో చూసేసుకొని ఏమన్నా వేసుకోవాలంటే యాడ్ చేసేసుకోండి. అండ్ ఈ కర్రీ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఆమ్లెట్స్ ఇందులో వేసేసుకోవాలి. ఒక 5 minutes అలా ఉండనిచ్చి ఆ తర్వాత వీటిని తిరగతిప్పించుకోవాలి. ఇలా తిరగతిప్పించిన తర్వాత మన కర్రీ కాస్త దగ్గర పడేంత వరకు అలా వదిలేసేయాలి. మన కర్రీ బాగా దగ్గర పడడానికి ఇంచుమించు 5 to 10 minutes పడుతుంది. అలా వదిలేసేయండి, ఆమ్లెట్స్ ఏమి మాడవు. ఒకవేళ మీకు మాడుతుంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి తిరగతిప్పించుకోండి, ఏం ప్రాబ్లం లేదు. అంతేనండి, ఇంత సింపుల్గా మన జ్యూసీ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అయితే రైస్లోకి చాలా బాగుంది, బాస్మతి రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి థ్యాంక్ యూ సో మచ్.